హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? బాగున్నారా? వెల్కమ్ టు జెసీ రాక్స్ అండ్ కుకింగ్స్. ఈరోజు మేము బేర పాయసము చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎలా చేయాలో చూపిస్తాం. కావాల్సిన పదార్థాలు: బెల్లము, ఉప్మా రవ్వ, సేమియాలు, కొబ్బరి, శనగలు, సబు బియ్యం, ఆరికలు, జీడిపప్పు, నెయ్యి. తయారు చేసే విధానము: ముందుగా పొయ్యి వెలిగించుకొని బేర పెట్టుకోవాలి. తర్వాత రవ్వ వేసుకొని వేగించుకోవాలి. రవ్వ వేగుతుంది. ఫస్ట్ రవ్వని వేయించుకోవాలి. ఫస్ట్ వేగాలి. రవ్వని వేయించుకోవాలి. రవ్వ వేగింది, ఇంకా దించుకోవాలి. ఇప్పుడు సేమియాలు వేసుకొని వేగించుకోవాలి. సేమియాలు వేగుతున్నాయి. తీసేసుకోవాలి. వేగినాక తీసేసుకోవాలి. పాశానికి ఎసురు పెట్టుకోవాలి. ఎసురుకు 2 లీటర్లు నీళ్ళు పోసినాము. అవి బాగా మరిగినాక మళ్ళీ వేసుకోవాలి. మాట దగ్గర ఆడిపోతుంది. ఎసురు కాగింది. ఎసురులో శనగలు వేసుకోవాలి. బేర వేసుకున్నాక మూత పెట్టాలి. మూత తీసి కలుపుకోవాలి. ఉడికినాయో లేదో చూసుకోవాలి. ఉడకకుంటే కొంచెం మళ్ళీ మూత వేసుకొని ఉడికించుకోవాలి. సబ్బు బియ్యం పోయాలి. బాలు ఉడికేటప్పుడు సగ్గు బియ్యం పోయాలి. మూత తీసి కలుపుకోవాలి. పోసి కలుపుకోవాలి. బేలు ఉడికినాయి. రవ్వ సేమియాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం వేసుకున్నాం. బెల్లం వేసుకున్నాక బాగా కలుపుకోవాలి.
లేదేంటి ఫ్రెండ్స్ పాశము ఇప్పుడు ఆలికలు వేసుకుంటున్నాం దంచి వేసి కలుపుకోవాలి. తర్వాత బ్యాలెలో నెయ్యి వేసుకోవాలి. తర్వాత నెయ్యిలో కొబ్బరి జీడిపప్పు వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత పాశం వేసుకోవాలి. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. బాయ్.